ఒక వ్యక్తిని చూసి ఎందుకు భయపడుతున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యవస్థ, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉంటే అతనుకున్న ఒక వ్యవస్థ పిఠాపురం మీదే దృష్టి పెట్టి క్యాబినెట్లో ఉన్న 4 మంత్రుల్ని, ఒక ముద్రగడ పద్మనాభం గారు, పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీరందరినీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇలాంటి 4 6 10 మందిని పెడితే సంతోషించేవాళ్ళం. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి. అంత భయం ఎందుకు? దీని వెనక ఆలోచించాల్సిన కుట్ర దాగి ఉంది. కారణం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి, వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి మనందరం అవసరం, మన ఓట్లు అవసరం. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవడానికైతే మనం ఎవరం వద్దు. ఏంటి కారణం? పవన్ కళ్యాణ్ గారి వెనక, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాదు, అతని వెనక ఒక శక్తి. ఆ శక్తి ఏంటంటే సామాజిక వర్గం. ఆ వర్గానికి గనక రాజ్యాధికారం వస్తే, దామాషా ప్రకారం కులాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా గనక పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయితే, జనసేన పార్టీ అనేది కనుక రాజ్యాధికారంలోకి వస్తే జీవితాంతం మా కుటుంబాలు కానీ మా కులాలు కానీ వెనక్కపోతామనే భయం. ఆ భయంలో మన తోటి వారిని, ఇదే కుటుంబ సభ్యులు, ఇదే కులం వారిని, మంత్రుల్ని, ఇదే ముద్రగడ్డ గారిని, వారు 4 40 మందిని మనల్ని పెట్టి పిఠాపురంలో ఓడించాలి పవన్ కళ్యాణ్ గారిననే కంకణబద్ధులయ్యారు. చూపిద్దాం. పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి, అడుగులు వేయండి. ఈ గెలుపు పవన్ కళ్యాణ్ గారిది కాదు, మన గెలుపు. మనం గెలిస్తే రాజ్యాధికారం మన చేతికి వస్తుంది అనే గుండెని ధైర్యం చేసుకొని ముద్రగడ్డ గారు ప్రసంగమిస్తే 3 అడుగులు కాదు 6 అడుగులు వేయండి. పౌరుషాన్ని చూపించండి. ఇంతకుముందు భీమవరంలో మనం అది చేయలేకపోయాం. ఆ రోజు కాలపరిమితి కరెక్ట్గా లేదు, మనం సంసిద్ధంగా లేము రాజకీయాల్లో. అలానే గాజువాకలో కూడా సమయం చాలా తక్కువ ఉంది. ప్రతి కుటుంబాన్ని మనం మాట్లాడుకునే కాలం లేదు. ఈరోజు అవకాశం ఉంది, ఆలోచించండి. ఆడపడుచులం, అన్నదమ్ములం తోడవుదాం, పక్కని వారిని మనం భుజం తడ్డుదాం. రాజ్యాధికారం ఈరోజు గనక పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఒక 10 సంవత్సరాల తర్వాత ఇదే పిఠాపురంలో సామాజిక దామాషా ప్రకారం బీసీ వర్గాలు ఉన్నారు, వారిని అసెంబ్లీకి పంపుదాం. ఇదే మన నాయకుడు అవసరమైతే ఇంకొక చోటకు వస్తాడు. పులివిందల ముద్దు బిడ్డ అనే పదం వాడతారు. పులివిందల్లో బలిజలు లేరా? రాజ్యాధికారం ఇవ్వలేరా? మీరు ఇంకొక చోటకు వచ్చి పోటీ చేయలేరా? పులివిందల్లో ఉన్న బలిజలు కూడా ఆలోచించండి. ఈరోజు సమయం దొరికింది, మనకి అవకాశం వచ్చింది. మన బిడ్డను ఆశీర్వదించండి. పులివిందలు కూడా వీలు కుదిరితే బలిజ బిడ్డలందరూ మన అనుకునే వాళ్ళకి ఒకరోజు రావాలంటే జనసేన గెలవాలి. జనసేన గెలవాలంటే పులివిందలు ఓడిపోవాలి. దయచేసి మీరు కూడా ఆలోచించండి. ఒక్క అడుగు మీరు కూడా ఈ ప్రయాణంలో భాగస్వామి అవ్వండి. పులివిందల ముద్దుబిడ్డ కాదు, పిల్లని చెయ్యండి.